వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీ. అందరికీ నమస్కారం అండి. ఇది బాల ఆంజనేయ స్వామి గుడిలో శివాలయం కూడా ఉందండి. అది ఎంత బాగా డెకరేషన్ చేశారో చూస్తారా అని వీడియో పెట్టాను, చూడండి. ఎలా అంటే ఆంజనేయుడు అరటిపండు ఒలుసుకుని తింటున్నట్టు. అదిగోండి చూడండి, పైనాపిల్స్ అయినా గ్రేప్స్ అయినా ఇవన్నీ ఎలాడేసి అబ్బో క్యూట్ ఆంజనేయుడు. ఎంత బాగా డెకరేషన్ చేశారండి, చూసిన కొద్దీ చూడాలనిపిస్తుందండి. ఇది విజయవాడలో మధురానగర్లో ఇలా డెకరేషన్ చేశారండి మా పాప వాళ్ళ ఇళ్ళ దగ్గరలో. సరే వెళ్ళి చూస్తే అంత అందంగా ఉందండి. సరే మీరు కూడా చూస్తారని అక్కడే శివాలయం కూడా ఉందండి. శివాలయం కూడా బాగా డెకరేషన్ చేశారండి, చాలా బాగుంది. చూడండి, అబ్బా అది అరటిపండు తింటుందా, వచ్చేసింది. అబ్బా ఎంత అందంగా డెకరేట్ చేశారండి. సరే నిన్న కొట్టిన కొబ్బరికాయలు, కొబ్బరి లౌజు, బెల్లం వేసి కొంచెం స్వీట్ చేశాను. సరే అలా అలా పెట్టి ఫ్రిడ్జ్లో పాడు చేయడం కన్నా బెల్లం వేసి చేస్తే తింటారులే అని అలా బెల్లం వేసి చేశానండి. సరే ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి కోడిగుడ్డు పొరటు, మామిడికాయ పప్పు చేశానండి. అది బ్రౌన్ రైస్, కినోవా బ్రౌన్ రైస్ కలిపి తింటున్నాను, చాలా బాగుంటుందండి, ఆరోగ్యం కూడా. అదే పప్పు మామిడికాయ అండి. పప్పు మామిడికాయ మేము చదువుకునేటప్పుడు హాస్టల్లో చెట్లు ఉండేయండి. ఫస్ట్ టైం నేను చూడటం హాస్టల్లో టెంకిలతో పాటు వేసేసేవాళ్ళండి. నాకు ఫస్ట్ మార్నింగ్ టైమే పప్పు పెట్టేవాళ్ళు. పప్పులో అవి ఏంటో నాకు అసలు అర్థం కాలేదు, ఇంతలా ఏం వేసారా అనుకున్నాను ఫస్ట్ రోజు వేయించుకున్నప్పుడు. చూస్తే అది మామిడికాయ అన్నమాట, చిన్న చిన్న టెంకిలు, నాటుకాయలు ఉంటాయి కదా అవి, అలాగే. సరే ఇష్టంగా అది తినేవాళ్ళం. ఈరోజు ఇక స్వీట్స్ చేసిన తర్వాత ఇక గబగబా మా బాబు అన్నం తింటానన్నాడు, ఈరోజు ఇక్కడే తింటానమ్మా అన్నాడు. సరే అని మామిడికాయ పప్పు అన్నం కోడిగుడ్డు పొడి చేశాను. ఆ రకంగా స్వీట్స్ అలా చేశాను అన్నమాట. చేసి లంచ్ అలా పూర్తి చేసాం. జత్విక్ నానేమో అక్కడ తినలేదంట, ఇక్కడికి వచ్చాడు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ హైదరాబాద్ వెళ్తుంటే ఇక్కడికి వస్తే సరే వాడికి పప్పు చూసి నాకు వద్దన్నాడు. తర్వాత కోడిగుడ్డు పొరుటు ఉందిగా దాంతో పెట్టి అన్నాడు. కోడిగుడ్డు పొరుటు అనగానే నాకు ఎప్పుడు మా అత్తగారు గుర్తుకొస్తారండి. ఎక్కువ పర్సెంట్ అసలుకి ఎమర్జెన్సీగా కూర అన్నట్టు కోడిగుడ్డు పొరుటు ఎక్కువగా చేసేది. అయ్యా ఆగయ్యా ఒక్క నిమిషం కొంచెంసేపు ఆగని చెప్పి పొయ్యి మీదే ఒక పొయ్యి ముట్టించేసి కోడిగుడ్డు పొరుటు చేసి అన్నం పెట్టేది. కొంచెం మామిడికాయ పచ్చడి కానీ ఏదో ఒక కొంచెం పచ్చడి వేసి కోడిగుడ్డు పొరుటుతో కొడుకు ఏ టైంలో వెళ్ళినా కానీ అలా అన్నం పెట్టేది అనమాట. జత్వికి తర్వాత వాడి బట్టలు అంటే హ్యాంగర్కి పెడతాం వచ్చిందంట. చిన్న టీషర్టు పెద్ద హ్యాంగర్ అయినా కానీ చూపిస్తున్నాడు. ఈవినింగ్ బాల్కనీలో కూర్చుంటే నేరేడు చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. కాయని కోయటానికి పైన ఎక్కేవాళ్ళు లేరు. సరే గాలికి చక్కగా బాగా ఇదిగా ఉందని చెప్పి ఫ్రెష్గా బాల్కనీలో కూర్చొని చూస్తున్నాం. మందార పూలు ఇవాళ ఎవరు కోయలేదు, ఎక్కువ కోయలేదు, అందుకోసం చెట్టు నిండా పూలు ఇంకా అలా ఉన్నాయి. అది కూడా వీడియోలో యాడ్ చేశాను అన్నమాట. అది సరే ఈ రకంగా ఇలాగైన తర్వాత రేపు ఎన్సీసీ క్యాంప్కి మా వారిని చేసి వెళ్తుందండి రేపు మార్నింగ్. అది ఈవినింగ్ డిన్నర్లోకి బీట్రూట్ పరోటా లాగా చేశానండి. చపాతీ అనుకోండి, కొంచెం ఆయిల్ వేసాను కాబట్టి. అది బీట్రూట్ చపాతీ. బీట్రూట్ మిక్సీలో వేసేసి ఒక దుంపని పిండిలో వేసి వాటర్ పోసి కొంచెం వామ్ వేసి కలిపేశారండి, సాల్ట్ వేసి. సరే పప్పుతో పెడదామని చెప్పంటే పప్పు నాకు వద్దు అన్నాడు. ఏం పర్వాలేదమ్మా తినాలన్నాను. అది చపాతీ చేశాను. జత్విక్ కూడా చిన్న దాంట్లో ఏదో బొమ్మ తయారు చేశాడు. బ్యాలెన్స్ కోకోమా కోచిలోనంట. చెప్పు చంపే గ్రీన్ డ్రెస్ వాళ్ళని వేరే వాళ్ళు చంపేసే వాళ్ళు వాళ్ళ ఫేసెస్ అది ఏదో చెప్పాడండి. అది కోకోమా వైట్ కలర్ మొత్తం వేస్ట్. ఇక ఆ రకంగా డిన్నర్ అలా పూర్తి చేసామండి. అది చేస్తున్నాడు చూడండి. ఏంటో ట్రయాంగిల్ చేశాడు, పక్కన పెట్టాడు. ఆ తర్వాత సర్కిల్ అంట చేసి సర్కిల్ చేసి దాంట్లో మధ్యలో కొంచెం కొంచెం పిండి పెట్టాడు. ఆ తర్వాత పొడి పిండి పెట్టాడు. ఏంటో రకరకాలుగా ఏదో చెప్పాడు దాని గురించి.
ఇక అట చేయనీకపోతే ఊరుకోడండి. చక్కగా బేలనో పీట వాడిది కడుక్కొని అక్కడ పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత మేము ఇక అలాగే డిన్నరు నేను పప్పుతో పెడతానని పప్పు వద్దు నాకు ఉత్తది తింటానన్నాడు. సరే ఇక ఆ రకంగా పూర్తయింది. చపాతీలు చేయటం ఇలాంటివి అయితే మా అత్తయ్య ఎందుకమ్మా ఈ పనులన్నీను అని మా మామగారు అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎందుకు మినపకు సంబంధించినయే బలమని ఆయన దృష్టిలో. మన వైపు గోధుమలు పండవు కదా, మినువులు పెసలే కదా పండేది. ఇవన్నీ బోల్డిపోయినమ్మా చిన్నమ్మ ఎందుకమ్మా అంటూ ఉండేవారు. అయితే ఆయన పెద్ద ఆయన కదా, పూరియే చేసి పెట్టేదాన్ని అండి ఎప్పుడన్నా వచ్చినా కానీ. చపాతీ దాకా వెళ్ళేదాన్ని కదా, ఎందుకు పూరి అయితే మెత్తగా తింటారులే, పెద్ద వయసు అండి అయింది. అలా చేసేవాళ్ళం. కోడిగుడ్డు పొడి చేసినప్పుడల్లా మా అత్తయ్య గుర్తుకొచ్చిద్దండి. ఎవ్రీ టైం ఎనీ టైం ఎప్పుడు కూడా కోడిగుడ్డు గబగబా నాటుకోళ్ళు ఉండేవి, గుడ్లు పెట్టేవి. కాకపోతే పొదగేసుకోవడానికని ఉంచుకుంటా, ఎక్కువ ఉంటే కనుక 2 తీసి గబాన్ చేసి అలా పెడతా ఉండేది. లేదంటే కొట్టు దగ్గర బాయిలర్ గుడ్లు తీసుకొచ్చి చేసేదండి. ఎప్పుడు హార్డ్ వర్క్ బాగా చేసేవాళ్ళండి మా అమ్మలు కానీ మా అత్తగారాలు కానీ. అలా నిన్నట అది ఆంజనేయ స్వామి కూడా పెట్టాను, మీరు అందరూ చూసే ఉంటారు. ఈ పింక్ చపాతీ అట్ల పిండం మీద మాత్రం చాలా బాగా కనపడుతుందండి అందంగా. ఆంజనేయ స్వామి విగ్రహం ఊర్లో అందరూ కలిసి కట్టించారు. నిన్న పెట్టాను కదండి, చూసే ఉంటారు. కాకపోతే మా వారేమో సివిల్ ఇంజనీర్ కదా, దగ్గరుండి అది ఎలా పడుతుంది ఏంటి అని శిల్పం చెక్కే వాళ్ళని తీసుకురావటం కానీ అవన్నీ దగ్గరుండి బాగా మా వారి మేనల్లుడు ఫస్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పి మొదలుపెట్టాడండి. పెడదామంటే సరేనమ్మా అని చెప్పి అందరూ కలిసి చాలా బాగా చేస్తారండి. ఊళ్ళో మా పిల్లలందరూ కలిసిమెలిసి చక్కగా బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా ఇక పిల్లలందరూ దూరంగా సెటిల్ అయినా కూడా మ్యాక్సిమం కొంతమంది వస్తూ ఉంటారండి. అది ఈరోజు ఇలా డిన్నర్ మాది పూర్తి చేసామన్నమాట. నేనైతే పప్పు యాడ్ చేసుకున్నాను, మా జైతేమో వద్దన్నాడు. ఆ తర్వాత టామ్ క్రూస్ అని, కుక్కకి టామ్ క్రూస్ అని పేరు పెట్టాడండి. రోడ్డు మీద ఒక కుక్క ఉంటుంది, మా శ్యామల గారు రోజు అన్నం పెడతారు. సరే మా ఇంట్లో బ్రౌన్ రైస్ నాని కానీ బ్రౌన్ రైస్ కూడా తీసుకుని వెళ్ళి పాలు పోపించి తీసుకెళ్ళి పెట్టి వచ్చాడనమాట. అది కానీ బాలాంజనేయ స్వామి గుడిది షార్ట్ రూపంలో కూడా పెట్టానండి ఉదయం. అసలు చూసిన కొద్దీ చూడాలనిపిస్తూ ఉందన్నమాట. అక్కడే భోజనాలు కూడా పెడతారంటండి అన్నారు. చాలా అందంగా అసలుకి ఈ అరటిపళ్ళు ఒలుచుకొని తినే సీను ఆ కళ్ళల్లోకి అలా మెదులుతూ ఉందన్నమాట. చూసిన కొద్దీ చూడాలనిపిస్తా. ఎంత బాగా డెకరేషన్ చేసే శివాలయం కూడా అంత బాగా చేశారండి. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు నేను చెప్పాను అనుకోండి. అది మరొకసారి అలా ఈ రకంగా రోటీలు కాల్చడం పూర్తి అయిపోయింది. అది ఈ రోజుకైతే ఇంతేనండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంశిక టుమారో మార్నింగ్ ఎన్సిసి క్యాంప్కి వెళ్తుంది. అన్నీ ప్యాకింగ్లు అన్నీ రెడీగా చేసుకుందాం, ఒకటే హడావుడండి. ఫస్ట్ టైం వెళ్ళటం కదా, అంటే 10 days క్యాంపు అనేది ఫస్ట్ టైం వెళ్ళటం. అది ఇంతేనండి. బై అండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః.